ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు విపత్తు నివారణకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకు సంబంధిత శాఖలు నివేదికలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ముందస్తు జాగ్రత్త చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు, వరదలు తదితర విపత్తుల నుండి సంరక్షించుకునేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంతో పాటు సంబంధిత నివేదికలు ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లాలోని వాగులు ఉప్పొంగడం వల్ల గ్రామాల మధ్య రహదారులు రాకపోకలు నిలిచిపోయాయన్నారు. జిల్లాలో 21 వాగులు, 54 గ్రామాల రహదారులకు అనుసంధానమై ఉన్నాయని, వాటి పటిష్టతకు చర్యలు తీసుకోవాలని అన్నారు. నంద్యాల పట్టణానికి అనుకోని ఉన్న కుందు నదిలో కుందేరు, బొగ్గవంక పాలేరు, గాలేరు, మద్దెలేరు, సస్పత్తి వాగులు కలవడం, వాగుల చుట్టూ ఉన్న స్థలాలు ఆక్రమణలకు గురి కావడం వల్ల భారీ వర్షాలు కురిసినా, వరదలు వచ్చినా నంద్యాల పట్టణం ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. వీటి నియంత్రణకు, ఆక్రమణలు అరికట్టడంతో పాటు ప్రమాదాల నివారణ చర్యలపై దృష్టి సారించాలన్నారు. సాగునీటి కాలువలు, వాగులు బండి పటిష్టమైన ఇరిగేషన్ అధికారులు నివేదికలు ఇవ్వాలన్నారు. అందరూ నమస్కారం అండి. నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే